మన తెలుగు భాష గీయాల్టిది కాదండి, కొన్ని వందల ఏళ్ల కింద పుట్టింది. మరి తెలుగు భాషకి తొలి అక్షరం దిద్దింది ఎవరో తెలుసా? మన ఎరికల్ ముత్తిరాజు అండి. క్రీస్తు శతకం 575 ఏళ్ల కాలంలో రేనాడును ఏలిన రాజు. అప్పట్లో అందరూ సంస్కృతంలోనే రాసేవారు. కానీ మన ముత్తిరాజు గారు ఏం చేసిండంటే మనోళ్ళందరికీ మన భాషలోనే చెప్పాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా తెలుగు అక్షరాలను రాశాడు. కడప జిల్లాలో కలమల అనే ఊర్లో ఒక రాతిపై మన భాషలో శాసనం వేయించాడు. గిదే మన తెలుగులో దొరికిన మొట్టమొదటి పూర్తి రాతి శాసనం. మన తెలుగు అక్షరాలకు ఒక రూపం ఇచ్చిన మునగాడు అన్నట్టు. ఈయన కరికాల వంశానికి చెందినవాడు. కానీ అప్పట్లో వీళ్ళు పల్లవులు అనే రాజుల కింద పనిచేసేటోళ్ళు. కానీ మన ముత్తిరాజు మాత్రం తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. పేరులో ఎరికల్ అంటే ఒక ఊరు పేరు అనమాట. ప్రస్తుతం ఇది కమలాపురం ఏరియాలో ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక్కడ ఏలుబడిని సాగించాడు కాబట్టి ఈయనకు ఎరికల్ ముత్తిరాజు అనే పేరు వచ్చింది. ఈ ముత్తిరాజు తర్వాత పుణ్యకుమారులు లాంటి ఎందరో రాజులు గీయన బాటలోనే నడిచారు. మన తెలంగాణ భాషను ఎక్కడికో తీసుకుపోయారు. ఇక గిది అండి మన తెలుగు భాషకి మన ముత్తిరాజుకున్న స్టోరీ. అండ్ ఈయన పూర్తి పేరు వచ్చేసి చోళ మహారాజు ధనంజయ ఎరికల్ ముత్తిరాజు అండి. ఈయన ఎరికల్ అనే గ్రామాన్ని పరిపాలించినందుకు ఈయనకి ఎరికల్ అనే పేరు వచ్చింది. ఈయన గ్రేట్నెస్ ఏంటంటే మన తెలుగు అక్షరాన్ని మొట్టమొదటిసారిగా రాళ్లపైన రాసి మన తెలుగు అక్షరాన్ని కనిపెట్టాడండి. సో ఇదండి మన ఎరికల్ ముత్తిరాజు గారి స్టోరీ. నచ్చితే ఫాలో చేయండి గైస్. బాయ్.